జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ సీతారాం యేచూరి గారు, జోహార్ సీతారాం యేచూరి గారు. వీళ్ళ హక్కులు మనం పరిష్కారం చేయించుకోవాలని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి పోరాటాలు చేశారు. మనకు తెలుసు ఈరోజేమో రాజకీయ అధికారమే పరమావధిగా భావించి మంచినీళ్ళు తగినంత ఈజీగా పార్టీ కొండవాళ్ళు మార్చేస్తుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అధికారం ఏ పార్టీ అధికారం కోసం ఆ పార్టీకి మాయన పరిస్థితి ఉంటుంది. కానీ నమ్మిన సిద్ధాంతం గురించి ఆయన ఏ సమాజం కోసం ఆశయం కోసం లక్ష్యంగా పనిచేశారో ఆ నమ్మిన సిద్ధాంతానికి ఈరోజు చివరి వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా ఈరోజేమో గడ వరకు కష్టజీవుల హక్కుల కోసం శ్రామిక ప్రజానికి హక్కుల కోసం నిలబడినటువంటి ఒక మహానుభావుడు కామ్రేడు సీతారాం యేచూరి గారు. అటువంటి మహానుభావుడు చనిపోవడం అంటే అది ఒక కమ్యూనిస్టులకే కాదు, అది శ్రామిక ప్రజానికానికి, కష్టజీవులకు, ప్రజాస్వామ్య శక్తులకు, ఈ దేశ ప్రజానికానికి ఈరోజు తీరని లోటు, చాలా నష్టదాయకం. కాబట్టి ఈరోజు మనం అంటే దండేసి మేము నివాళులు అర్పిస్తున్నామంటే ఆయనకి ఏదో ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈరోజు ఆయన స్మరించుకోవడం లేదు. ఆయన ఏ లక్ష్యం కోసం పనిచేశారు, ఈ ఆశయం కోసం పనిచేశారు, ఆ లక్ష్యాన్ని ఆశయాన్ని మనం స్మరించుకోవాలా. ఆయన అడుగులో కనీసం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి కృషిలో కనీసం మనం 5%, 10%, 5 పైసలు, 10 పైసలు, పావులవంతో మనం కానీ ఆ విధంగా పోరాటంలో పాల్గొనగలిగితే ఈ దేశంలో ఈరోజేమో సమస్యల పరిష్కారం అవుతాయి. కార్మిక వర్గం ఈరోజు హక్కులు సాధించుకుంటుంది. ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పెట్టుబడిదారులకు లాభాలే లక్ష్యంగా ఈరోజు కార్మిక హక్కులు కాలరాసిన పరిస్థితి వస్తుంది. కార్మిక చట్టాలు మార్చేస్తున్నారు. ఈరోజు రైతంగా భూములు లాక్కొని కార్పొరేట్లకు అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 3 లక్షల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా